హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీ అందరితో ఒక హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? మాకైతే మా ఇద్దరి పిల్లలకి కూడా తల్లికి వందనం పడింది అమౌంట్. ఈరోజు మార్నింగ్ నుంచి క్రెడిట్ అవుతున్నాయంట. అది నాకు తెలీదు. నాకు పడలేదు అని చెప్పి అమౌంట్ టెన్షన్ పడుతూనే ఉన్నాననమాట. తీరా మా హస్బెండ్కి ఫోన్ చేసి ఏ అమౌంట్ పడిందా మన అకౌంట్లో అంటే పడలేదన్నారు. అమ్మా ఇంకా ఇంకా నాకు ఏంటి అనేది ఇంకా టెన్షన్ పెరిగిపోయిందనమాట. తీరా కాసేపటికి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మనకి అమౌంట్ పడింది, నువ్వేం కంగారు పడొద్దు అని చెప్పారు. ఫ్రీగా వచ్చే అమౌంట్ కదా, అది పిల్లలకి ఫీజు, అందులో ఇది ఫీజుల టైం కాబట్టి ఫీజులు కట్టడానికన్నా యూజ్ అవుతుంది అని చెప్పి అనే హోప్ అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మాకైతే అమౌంట్ పడింది. కొంతమంది పేరెంట్స్కి అయితే అమౌంట్ పడలేదనమాట. సో వాళ్ళేమీ వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సచివాలయాల్లో మళ్ళీ పిల్లలందరి లిస్టులు కూడా ఉన్నాయంట. అది ఎందుకు పడలేదు అనే రీజన్ ఉంది. సో దానికి సంబంధించిన లిస్టులు అయితే పడలేదు అనే రీజన్ కూడా ఉందంట. దానికి సంబంధించిన లిస్టులు కూడా రిలీజ్ చేశారంట. సో అవన్నీ వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని మనం కనుక మళ్ళీ లెటర్ అప్లై చేస్తే వెంటనే పడుతున్నాయని చెప్పి అన్నారు. ఆల్రెడీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి అలాగే పడకపోతే మేము సచివాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేసాం అనమాట. చేస్తే అట్లా చెప్పారు. సో దాని గురించి కూడా పెద్ద ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే ఎవరికైతే పడలేదో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి. మీలో ఎంతమందికి పడినాయో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకవేళ పడితే please comment and do follow my channel and subscribe too. Thank you everyone. Hope you enjoy. గవర్నమెంట్ వేసిన అమౌంట్ని అయితే నేనైతే మిస్యూజ్ చేయకుండా రేపైతే ఆ అమౌంట్ డ్రా చేసేసి మా పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోయి ఫీజులు అయితే కట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. మీలో ఎంతమందికి తల్లికి వందనం పడిందో ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.